నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా దశావతారాల సైతక శిల్ప ప్రదర్శనను ఈ రోజు అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప్రముఖ సైకత శిల్ప విజయవాడకు చెందిన బాలాజీ వరప్రసాద్ రూపొందించిన ఈ అద్భుత శిల్పాలను వేద పండితులు బాల్యపల్లి సుబ్బారావు ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా విష్ణుమూర్తి దశావతారాలతో పాటు అనంత పద్మనాభ స్వామి రూపాలను ఇసుకతో అత్యంత రమణీయంగా తీర్చిదిద్దారు. ఈ అద్భుత కళాఖండాలను వీక్షించేందుకు భక్తులు ప్రజలు ఉదయం నుండే తండోపతండాలుగా తరలివస్తున్నారు. మట్టి నుండి పుట్టిన ఇసుకతో దైవ రూపాలను దర్శించుకోవడం పవిత్రమైన కార్యమని పండితులు కొనియాడారు. జనవరి నెల మొత్తం అందుబాటులో ఉండే ఈ ప్రదర్శన విశేషాలను ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఒక్కొక్కడే ఐదుగురు పంపిద్దాం. కొంచెం టోకెన్ ఆర్డర్. హనమే పాపం జన్మయా దుస్సుతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత మృత్తికే దేహిమే పుష్టిం త్వయి సర్వం ప్రతిష్ఠితం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అనే ఆ మృత్తికా మంత్రం. మృత్తిక అంటే మట్టి, మట్టిలో శుద్ధి చేయబడ్డదే ఇసుక. మట్టిలో ఉన్నటువంటి మట్టినంతా తీసేసి మిగిలిన భాగం అంతా ఇసుకగా భావిస్తాం. ఆ ఇసుకతోటి చేసినటువంటి ఈ సైకత మూర్తి మనకు రాముడు శ్రీరామచంద్రుడు తన వనవాసంలో దక్షిణ భారతం అంతా కూడా తిరుగుతూ దండకారణ్యంలో తిరుగుతూ ఇక్కడ ఏ నది వచ్చినా సైకత లింగం చేసి పూజించడం, శివతత్వాన్ని నింపడం, మరి జలతత్వం శివ భూమితత్వం కలిగినటువంటి ఆ పరమేశ్వరుని ఆరాధించి ఆదర్శమూర్తి ధర్మమూర్తిగా ప్రసిద్ధిగాంచాడు. ఆ ప్రసిద్ధిగాంచిన రామచంద్రుడు కలియుగంలో శ్రీమన్నారాయణుని స్వరూపంగా భావించి మనం అనేక రకాలుగా రాముని మంత్రాన్ని తారక మంత్రంగా మనం భావించి ఉపాసన చేసి ధరించిన వాళ్ళు కోటాను కోట్ల మంది. మరి ఇక్కడ శ్రీమన్నారాయణుని అవతారాలు సైకతంలో చేసి మనకు దర్శన భాగ్యం కలిగించినటువంటి ఈ సంస్థ వారికి అనేక కోటి